సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, మీరు నన్ను తిట్టినా లేకపోతే ఏమన్నా నాకు బాగా ఆనందంగా ఉంది, మీరు తిడతాంటే నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ప్రజలు గెలిపిందే నువ్వు అక్కడి దాకా వెళ్ళారా సార్ మీరు? నేను చెప్పదలుచుకున్నాను, ప్రజలు ఎన్నుకుంటేనే కదా ఒక సీఎం కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఊరికే వెళ్ళారా మీరు? అంతవరకు ప్రజల్ని కాదంటేనే మీరు ప్రజల్ని కాదన్న వాళ్ళు ఎక్కడి వరకు పోయిరో, ఎంతవరకు ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఊరికే కారు ప్రజలు ఓట్లు వేయండి, మేము ఓట్లు వేయండి, మీరు అట్లా వెళ్ళిపోతారా? అది తెలుసుకోవాలి. మీ కన్నీళ్ళు మాకు అవసరం లేదంటే మీరు ఆ రోజులలో మా గల్లీలలో తిరిగినప్పుడు తెలిసి ఉండాలి. కన్నీళ్ళు అవసరం లేదంటే అంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తాం అన్నట్లు లెక్కన. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటే ఇంకొకరు కూడా రాత్రి వచ్చేసేసి మీ ఇల్లు కూలగొట్టేస్తే ఏం చేస్తారమ్మా? అట్లా మేము ఒప్పుకోం సార్. మేము ఏడికి పోవని ఆడిపోతాం. మేము ఏడికి పోవని ఆడిపోయి రోడ్ల మీద ధర్నా చేస్తాం సార్. మేము రోడ్ల మీద ఎక్కడెక్కడ ఆపిస్తాం, ట్రైన్ల కాడికి ఆపి చేస్తాం. మేము ఊకోం. మేము మా తరపున చాలా హైదరాబాద్ లో చాలా ప్లేస్లలో రాత్రి వచ్చేసేసి ఇల్లు కూలగొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మంచిగా వచ్చి మమ్మల్ని అడగాలి. మీరు అమ్మ మీరు చేస్తున్నాము, మీకు డబ్బు కావన్నా, మీకు జాగాలు కావన్నా, ఏం కావాలని మమ్మల్ని అడగండి. కానీ మీరు మాత్రం అట్లా మమ్మల్ని అనగదొక్క పని చెయ్యొద్దు. మీరు ఓట్ల గురించి మీ దృష్టిలో పెట్టుకొని మీరు పని చేయండి అని కోరుకుంటున్నాను నేను.